తమిళ్లో 2014లో తండ్రి శివరాజకీయంతో వచ్చాడు. 2019లో బాబాయిని హత్య చేసి శివరాజకీయాలు చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది. గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా? తమిళ్లో కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా. ఇడుపలపాయలో ప్రారంభించావు నీ యాత్ర. తండ్రి సమాధి దగ్గర నుంచే ప్రారంభించావు. 23 రోజులు 24 రోజులు తిరిగావు. ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను, ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చాను, నా వల్ల వీళ్ళకి లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకవేళ ఎక్కడన్నా చూశారా మీరు? ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఊర్లో అయినా ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు తమ్ముళ్ళు. ఇళ్లు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు. ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవి ఇండ్లు కాదు, గూళ్లు కట్టాడు. నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది 1 సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు అందరూ బాగుపడిపోయారంట. చాలా బాగున్నారా మీరు? ఏమమ్మా చాలా బాగున్నారా మీరు? మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. పెరగలేదంటే చేలు పైకి ఎత్తండి, చేలు దించండి. మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. దీనికి కారణం అసమర్థుడి పాలన, అవినీతి పాలన, చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, అదే మరి అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు ఇక్కడ కలిశాం. ఈ 3 పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసరం కాదు, మా పదవుల కోసరం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం, ముగ్గురం త్యాగాలు చేశాం. ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం. ఇప్పుడే బంగారు రాజు గారు చెప్పారు, నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు. ఈరోజు అందరం త్యాగం చేశాం. ఒకే ధ్యేయం, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ ఆలోచనతో మేము చేశాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా మీద అభిమానం ఉంటే చాలదు. అభిమానం ఓటు రూపేణా రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించాలి.
నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు ఏ తమిళలో గుర్తుందా అని అడుగుతున్నా. అదే మారిగా జన సైనికులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ అటు అసెంబ్లీకి మాధవికి వేయాలి, ఇటు పార్లమెంటుకి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా ఇద్దరి పైన అభిమానం, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండేవాళ్లు అందరూ కలిసి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ రోజు కూడా చెప్పాడు, 175కు 175, 25కు 25. ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఆ 175కు 175 మంది, 25కు 25 మంది. ఇప్పుడు నెల్లిమర్లో సవాలు విసురుతున్నా, వై కాంట్ పులివెందల? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? పులివెందల్లో బాబాయిని చంపావని ఓటు అడుగుతావా? నెల్లిమర్లో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? రేపు గొడ్డలి పంపిస్తాను ఓటు అడుగుతావా? అందుకే అభివృద్ధి చేసే పార్టీలకు ఓటేయాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జగన్ ఋషికొండను మింగేసి ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు ఇక్కడుండి అప్పలనాయుడు. కొండ అప్పల్ నర్సాయి గారు, అప్పలనాయుడు, అదే బడ్డుకొండ అప్పలనాయుడు. కరెక్టేనా తమ్ముళ్ళు? మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పల నర్సయ్య అని. అప్పల నర్సయ్య కాదు, అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు. మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తంగొడబిల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండని అనుచరులతో అక్రమంగా తవ్వించేసి పూసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గ్యావెలంతా అమ్ముకొని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లిమర్ల దోచేసినటువంటి ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జనసేన అభ్యర్థి, ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం. బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి. బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేనలో ఉండే నాయకులు, త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం. వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేన, ఇటు తెలుగుదేశం, బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదో, ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా నీళ్లన్నీ ఏదైతే రామతీర్థం, రామతీర్థం, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించా. ప్రాజెక్ట్ ని 2002, 2003 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా. మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తో 14, 19లో వచ్చింది. దుర్మార్గులు వచ్చారు, అది చెయ్యలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మేము వస్తానే
పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం. 200 పరిశ్రమలు ఉన్నారు మాధవ్ గారు. 200 కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు, వాళ్ళందరినీ ఆదుకుంటాం. సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు, ఇది కూడా చేస్తాం. హుద్హుద్లో చాలా మందికి ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు, అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇవి కాకుండా సూపర్ 6 తీసుకొచ్చాం. నేను అవి చెప్పలేదు ఎందుకంటే సమయం లేదు. మాధవ్ గారు ఇప్పుడే చెప్పారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నా. అన్నదాతకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు చొప్పున నెలకిచ్చి, అదే సమయంలో సంవత్సరానికి 18,000 ఇచ్చి 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. 3 దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇదే కాదు, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు 0% వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్లు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇంటి దగ్గర ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం. పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ, మా బాధ్యత ఒకటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం. ఫ్రంట్ అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం. ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరి పడుతున్నారు. రేపు ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి. మామూలు బటన్ కాదు, 2 బటన్లు నొక్కుతున్నారు. ఒక బటన్ గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి, అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి. చేస్తారా అని అడుగుతున్నా. 2 అప్పలనాయుడు సైకిల్ గుర్తుకి అప్పలనాయుడు ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హలో ఏపీ. బాయ్ బాయ్ జగన్.